అభినయం అనే పదంలోని అభి అనే ఉపసర్గకు అభిముఖం గా అని, నీ నయ ధావునకు పొందించటం, తీసుకొని వెళ్ళటం అని అర్థాలు. కావున అభినయం అంటే ప్రయోగాన్ని అభిముఖంగా పొందించటం లేదా ప్రయోగం యొక్క అర్థాలను సామాజిక హృదయాలకు తీసుకొని వెళ్ళటం అని అర్థం. సమయంలో నటుడు లేదా నర్తకి అభినయముల సహాయంతో నాట్యం లేదా నృత్యంలోని అర్థాలను సామాజిక హృదయాలకు సువ్యక్తం చేయటం జరుగుతుంది. నటుడు లేదా నర్తకి సర్వమానవ వ్యాపారాన్ని రంగస్థలం మీద ప్రదర్శింపవలసి ఉంది. మానవ వ్యాపాము అంతా మనో, వాక్, కాయ భేదాలచేత 3 విధాలని విఘ్నులకు తెలిసిందే, వీటినే త్రికరణములంటారు. ఈ 3 వ్యాపారాలు నృత్య నాట్యాలలో సాత్విక, వాచిక, ఆంగిక అభినయాలవుతున్నాయి. అభినయం, వేషం ఈ మూడింటిలో అంతర్గతమై ఉంటుందని అభినవగుప్తుడు పేర్కొన్నాడు. నిజానికి నృత్యంలో ఆహార్యానికి అంతగా ప్రాధాన్యం లేదు. నటుడు కాని, నర్తకి కాని లోకంలో తనకు వచ్చిన కష్ట సుఖాలకు అనుగుణంగా ప్రవర్తించటం అభినయం కాజాలదు. కాని రంగస్థలం మీద ఉన్నప్పుడు తాను ఏ పాత్రను ధరించాడో లేదా తాను ఏ పాత్రను నిరూపిస్తున్నదో దానికి అనుగుణంగా సంచరించటం, మాట్లాడటం, భావ వ్యక్తీకరణ చేయటం, ఇదే అభినయం అవుతుంది. అంటే తనకు సహజం కాని, వేరే వ్యక్తికి చెందిన అంగిక, వాచిక, మానసిక వ్యాపారాలను తన మీద ఆరోపించుకొని ఆ వ్యక్తివలెనే ప్రవర్తించటం అభినయమవుతున్నదన్న మాట. ఇంతకు ముందు పేర్నొట్లుగా ఈ అభినయం 4 విధాలు. ఆగిక, వాచిక, ఆహార్య, సాత్వికాలు అభినయ దర్పణం ప్రథమవోకంలో. శ్లో ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం. ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. తాత్పర్యము, నటరాజు అయిన శివునకు చరాచరమైన ఈ ప్రపంచమంతా ఆంగికాభినయం, వాంగ్మయమంతా వాచికాభినయం, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి ఆహార్యాభినయం. అటువంటి సాత్వికాభినయ స్వరూపడైన శివుని నమస్కరిస్తున్నాను. నటరాజు పరంగా ఈ 4 అభినయాలు సూచింపబడినవి.